హాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రిషి వస్తువుల ఓ చెల్లియా పార్ట్ 2. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్ట్రెయిట్లోకి అయితే వెళ్ళిపోదాం. వాళ్ళ మధ్య నుండి వసుని కూడా పిలుస్తారనమాట. రామ్మ తిందు వసు అని చెప్పి, వద్దండి నేను ఇంతకుముందే తినేసి వచ్చాను అని అంటుంది. ఓకే అని చెప్పి ఇంక వాళ్ళందరూ తింటూ ఉంటారనమాట. ఇంకొంచెం చూస్తూ రిషి ఇంకొక 5 డేస్లో మన హాస్పిటల్ది 36th యానివర్సరీ, సో వర్క్స్ ఏం పెట్టుకోకు, సో ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అని అంటాడు. ఓకే మామ్ అని అంటాడనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరితో బర్త్డే పార్టీ ఉండడం వల్ల ఇంకా వాళ్ళ మదర్ ఫాదర్ అయితే వెళ్ళిపోతారనమాట. వాళ్ళ తాతయ్య నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడనమాట. బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల ఇంకా బస్సు అక్కడే ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ దాకా ఉండాలి కాబట్టి ఇంకా బామ్మగారితోనే మాట్లాడుతూ టీవీ చూస్తూ ఉంటుందన్నమాట. ఆవిడ సడన్గా పొలమారుతుందనమాట. ఇంకా వస్తువునే వెళ్ళి వాటర్ తీసుకుని వస్తూ ఆవిడ తాపిస్తూ ఉంటుంది మెల్లగా అని చెప్పి. ఇంకా రియా వస్తువుని చూస్తూ ఎక్స్క్యూజ్ మీ అని అంటుందన్నమాట. చిటిక వేసి ఏంటి అన్నట్టు చూస్తుందన్నమాట. నాకు కొంచెం కాఫీ తీసుకుని రావా అని అంటుంది. బయట మెయిడ్ ఉంది, మెయిడ్ని పిలుస్తాను అవి తీసుకొని వస్తారు అని అంటారు. మరి నువ్వు తీసుకురావచ్చు కదా అని ఉంటే మెయిడ్ని కాదు కేర్ టేకర్ని, అది కూడా బామ్మగారికి మాత్రమే. నేను బామ్మగారి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీరుస్తాను, ఇంట్లో అందరి కాదు అని చెప్పి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా రియా కావాలని రిషి చూస్తావా రిషి ఆ లేడీకి ఎంత పొగరో అని అంటూ ఉంటుందన్నమాట. తను చెప్పింది కరెక్టే కదా, తను మెయిడ్ కాదు, తను జస్ట్ కేర్ టేకర్, బామ్మని మాత్రమే చూసుకుంటుంది. నీకేమైనా కావాలంటే మెయిడ్ని పిలిచి చేయించుకో అని అంటాడు. ఇంకా రిషిక్ కూడా అలా అనేసరికి మొహం వేలాడి తీసుకుంటుంది అనమాట. ఇంకా రిషి అయితే ఓకే నువ్వు ఎందుకు వచ్చావు అని అంటాడు. నీకోసమే రిషి, మనం కలిసి చాలా రోజులైంది కదా అని అంటుందన్నమాట రిషిని ఇంటెన్స్గా చూస్తూ. ఇంకా రిషి నేను ఫ్రెష్ అయ్యేసి వస్తాను అని చెప్తాడు. ఓకే రిషి అని చెప్తుందనమాట. ఇంకా రిషి అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. ఇంకా వసు బామ్మ దగ్గరే ఉండి బామ్మని చూసుకుంటూ ఉంటుంది. ఒక 8 minutes ఆగిన తర్వాత రియా రిషి రూమ్కి అయితే వెళ్తుందనమాట. అప్పుడే తను ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు టవల్ కట్టుకొని. ఇంకా రియా రిషిని చూసి రిషి బాడీని స్కాన్ చేస్తూ అని అంటూ రిషి దగ్గరికి వెళ్ళి పట్టించుకోవాలని చూస్తూ ఉంటుందన్నమాట. రిషిని సెడ్యూస్ చేస్తూ ఉంటుందన్నమాట తన చేతులతో. అలాగే అప్పటికే సింగిల్ పీస్ డ్రెస్ వేసుకుంది కదా, సో మొత్తం కనిపిస్తూ ఉంటుందన్నమాట. రిషి అవేం పట్టించుకోడు. ఇంకా వసుకి టైం అవుతూ ఉంటుందన్నమాట ఇంటికి వెళ్ళేది. అప్పటికి చాలా టైం అయిపోతుంది. రిషి వస్తే మాట్లాడి వెళ్దాము అని అంటుందన్నమాట. ఇంకా 10 minutes చూసిద్ది. అప్పటికి రాకపోయేసరికి ఇంకా రిషి ఏ రూమ్కి అయితే వెళ్ళాడో ఆ రూమ్ తెలుసు కాబట్టి ఇంకా ఆ రూమ్కి వెళ్తుందన్నమాట. ఇంకా అక్కడ మూవింగ్ సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. రిషి కామాన్ అని చెప్పి అంటున్నట్టు. ఇంకా డోర్ కొంచెం ఓపెన్లో ఉండేసరికి చూస్తుందన్నమాట. ఏం చేస్తున్నారు వీళ్ళు అని అనుకుంటూ రిషి సార్ అని అంటుందన్నమాట. ఇంకా రిషి టవల్ కొంచెం ఊడిపోయి ఉంటుంది. తన మీద రియా ఉంటుందన్నమాట. తన డ్రెస్ ఆల్మోస్ట్ పైకి వచ్చేసి ఉంటుంది. సో వాళ్ళిద్దరు నా పొజిషన్లో సారీ అని చెప్పి కొంచెం డోరు ముందుకేసి తను డోర్ వెనక దాక్కొని సార్ నాకు టైం అయింది నేను ఇంకా వెళ్తున్నాను అని అంటుందన్నమాట. ఇంకా రిషి వెయిట్ వస్తారా అని అంటాడనమాట. చెప్పండి అని అంటుంది. అది సార్ నాకు టైం అవుతుంది, నేను కావాలంటే మీతో మళ్ళీ మాట్లాడతాను అని అంటుందన్నమాట వెనక రియాని చూసి. ఇంకా రియా కూడా వెళ్ళమని చెప్పేవి రా నువ్వు లోపలికి రా అని అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ వసు ఉండలేక బామ్మగారికి బాయ్ చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా రిషి మీద పడ్డానికి వస్తూ ఉంటే ఏరియా నీకు ఏమైనా పిచ్చా, ఇందా నేను చూస్తున్నాను కావాలని షెడ్యూల్ చేస్తున్నావు, ఏం కావాలి నీకు అని అంటాడు. అది నా బాయ్ ఫ్రెండ్ షాపింగ్కి రమ్మన్నాడు అని అంటూ ఉంటే అది ఆ మ్యాటర్, అది ముందే చెప్పొచ్చు కదా అని చెప్పి డెస్క్లో ఉన్న ఒక 20,000 క్యాష్ ఉంటుందన్నమాట. 500 రూపీస్ కట్ట. సో దాని మొహాన్ పడేస్తాడు. ఓకే బాయ్ బేబీ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా రిషి ఓ గాడ్ ఇప్పుడు వసు ఏమనుకుంటుంది,
అనుకుంటూ త్వరగా డ్రెస్అప్ అయ్యి ఇంకా బయటకు వస్తారు. వాళ్ళ గ్రానీ మాత్రమే ఉండేసరికి వాళ్ళ తాతయ్య కోసం చూస్తారనమాట. గ్రాండ్ పా ఏరి అని అంటారు. బ్యాక్ పెయిన్ ఉందంట, పడుకోవడానికి వెళ్ళారు అని అంటారనమాట. అవునా, నువ్వు ఒక్కదాన్ని ఇక్కడ ఏం చేస్తావు, పదా అని చెప్పి ఇంకా ఆ చైర్ని కొంచెం తోసుకుంటూ వాళ్ళ రూమ్కి అయితే తీసుకొని వెళ్తారనమాట. ఇంకా ఆవిడ్ని తనే లేపి మంచం మీద పడుకోబెడతారు. ఆవిడ షాక్ అయి చూస్తూ ఉంటారనమాట. సరే నువ్వు పడుకో, నేను వెళ్తున్నాను, బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. సార్ గారు మర్చిపోయారు, సిటీ గారు ఆవిడ్ని ఎత్తుకొని లిఫ్ట్ చేసేసరికి ఆవిడ షాక్ అయిందని ఆయన పట్టించుకోలేదనమాట. ఇంకా త్వరగా బయటకు వెళ్తారు. అప్పటికే వసు వాళ్ళ కాంపౌండ్ ఉంటుంది కదా, దాటేసుకొని వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట తన సైకిల్ మీద. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ అంటే బజార్ ఉంటుందన్నమాట. అన్నీ హోల్సేల్ బట్టలు ఇవన్నీ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి బట్టలు తీసుకుందామని చెప్పి వెళ్తుందన్నమాట. ఇంకా బస్సు ఎటైతే వెళ్తుందో తను కూడా అటే వెళ్తాడు. తను బేరం ఆడడం చూస్తాడు, ఫ్రూట్స్ తీసుకోవడం చూస్తాడు, వాళ్ళ దగ్గర బేరం ఆడడం చూస్తారు. ఓ గాడ్, తినేందుకు వాళ్ళని అంత తక్కువ అడుగుతుంది, వాళ్ళు అడిగింది ఇవ్వచ్చు కదా అని అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా తను మళ్ళీ టర్న్ అయ్యి ఇంకో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి గొడవ జరుగుతూ ఉంటుందన్నమాట. చుట్టుపక్కల కాలనీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బస్సు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళ నాన్నని ఎవరో ఏమయ్యా నెల టైంకి కట్టడం చేత కాదా మీకు అని అంటారనమాట. అది ఈ 1 మంతే బాబు అని అంటూ ఉంటే, 1 మంత్ ఏంది, ప్రతి సంవత్సరం ఏదో టైంకి కట్టేవాళ్ళలాగా అని అంటూ అరుస్తూ ఉంటారనమాట. వస్తూ ఏమైందా అని చెప్పి వస్తుందన్నమాట. నాన్న, అంకుల్ ఏమైంది అని అంటూ ఉంటే, ఏమైందా ఇప్పుడు తీరిగ్గా వచ్చి నువ్వు నన్ను అడుగుతున్నావా, నన్ను అద్దె టైంకి కట్టడం తెలీదా నీకు అని అంటారు. ఓ అద్దె ఇవ్వడానికే వెళ్ళాను అంకుల్, ఈరోజు నాకు శాలరీ వచ్చింది, ఫస్ట్ మీకే వచ్చిద్దామని చెప్పి మీ ఇంటికే వెళ్ళాను, అక్కడ మీరు లేరని తెలిసి నేను ఇటు వచ్చాను అని అంటాడు. ఇంకా ఆయన అందరు చూస్తున్నారని చెప్పి అదేదో ఫోన్ చేసి చెప్పచ్చు కదా అని అంటూ ఉంటే, నేను ఫోన్ వాడినని మీకు తెలుసు కదా అంకుల్ అని అంటుంది. ఇప్పుడే తీసుకొని వస్తాను అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి తన దగ్గర ఉన్న కొంచెం అమౌంట్, అలాగే లోపల ఉన్న అమౌంట్ 2 కలిపి ఇంటి ఆయనకి ఇస్తుందన్నమాట. ఇంటి ఆయన మొత్తం లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఇలా ప్రతి నెల కరెక్ట్ టైంకి కడుతూ ఉండాలి, ఇలా మీరు 15 రోజుల తర్వాత కడుతూ ఉంటే ఇంకా నేను వేరే మనిషిని వెతుక్కుంటాను అని అంటూ ఉంటాడనమాట. ఇంకా ఆయన అలా మాట్లాడుతుండేసరికి వాళ్ళ నాన్న మొహం చూస్తుంది, వాడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. చుట్టూరు మనుషులు కూడా గొనుక్కుంటూ ఉంటారు. ఇంతలో బంటి ఉండి, బస్సు ఈ అంకుల్ని పట్టుకొని తిట్టాడు అని అంటూ ఉంటే, ఏమని అని అంటుందన్నమాట. పక్కనే అను ఉండి, నీ శాలరీ మీద అంకుల్ ఆధారపడి బతుకుతున్నారని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు, మేము అప్పుడే వచ్చాము, ఆయన అప్పటికి కొంచెం తగ్గారు అని అంటూ ఉంటే ఇంకా ఆయన కొంచెం తడబడుతూ చూస్తూ ఉంటాడనమాట. బస్సు చూపుకి దడిచి, చూడండి అంకుల్, మీకు ప్రతి నెల నేను కరెక్ట్ టైంకి ఇప్పటి నుంచి అద్దె కట్టేస్తాను, మీరు మా నాన్న ఏవైతే అన్నారో వాటికి సారీ చెప్పండి అని అంటూ ఉంటే, నేను చెప్పాలమ్మా, ఉన్నదా కదా అన్నాను, ఉన్నదంటే ఉలికి ఎక్కువ అని అంటూ ఉంటారనమాట ఆయన. ఇంకా ఇంతలో రిషి వస్తాడనమాట. హౌ డేర్ యూ, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, నీకు తను రెంట్ పే చేసింది కదా, ఆయనకి సారీ చెప్పి బయలుదేరు అని అంటాడు. నువ్వెవరు బాబు అని అంటూ ఉంటే, నేనెవరైతే నీకేంటి, సారీ అని అంటాడనమాట. ఒకటి పీకి సారీ అని చెప్పి బొగ్గ మీద చేయబెట్టుకొని వెళ్తూ ఉంటాడనమాట. ఇంక అందరూ చెవులు కురుక్కొని స్టార్ట్ చేస్తారు. ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా వసుకి పట్టరాని కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా రిషినే చూస్తూ, ఎవరివయ్యా నువ్వు, ఎవరు నువ్వు, నాకేమవుతావని, నా విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు, నేను చెప్పానా నిన్ను అతనితో మాట్లాడమని, నేను బ్రతిమలాడానా నిన్ను అని అంటుందన్నమాట. రిషి షాక్ అయిపోతాడు. అంటే నైబర్ కదా, గొడవ అవుతుంటే అంటూ ఉంటే, నేను చెప్పానా నా ప్రాబ్లంను నాకు హెల్ప్ చెయ్యని చెప్పి నీ దగ్గరికి వచ్చి బ్రతిమాలాడానా అని అంటూ ఉంటే, లేదు అని అంటాడు కదా, ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకోవాలనుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పి కోపంగా వాళ్ళ నాన్న తీసుకొని వెళ్తుందనమాట. వెళ్ళే లేడీస్ అంతా గొడవ అవుతుండేసరికి ఇంకా వాళ్ళ ఇంట్లో నుంచి తొంగి చూస్తూ ఉంటాడనమాట. రిషి పట్ట ఏదో హెల్ప్ చేద్దాం అనుకుంటే ఓవర్గా మాట్లాడుతుంది లేడీ అని చెప్పి ఇంకా విసురుగా ఆర్య వాళ్ళ రూమ్కి అయితే వెళ్తాడనమాట. ఇంకా వాళ్ళ నాన్నగారు
వసుని చూస్తూ ఉంటాడు అనమాట. వసు కోపంగా గునుక్కుంటేనే వర్క్ మొత్తం చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న వసు అని పిలుస్తారనమాట. ఆయన దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఆయన తల మీద చేయబట్టి నింటూ బాధపడుతున్నాను. ఆయన ఇంకా స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇంకా రేపటి నుంచి నువ్వు స్కూల్స్కి వెళ్తావు, పిల్లలందరూ మళ్ళీ స్టడీకి వస్తారు, ఇంకా మనకి ఎలాంటి లోటు లేదు. మనకి ఎప్పుడూ ఉండేదే కదా, ఈ 3-4 మంత్స్ మనకి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఇప్పటి నుంచి ఆ కష్టం మనకి రాదు. ఇంకొక ఫైనల్ ఎగ్జామ్ నాన్న, అది అయిపోగానే ఇప్పుడు చేసే హాస్పిటల్లోనే ఒక అసిస్టెంట్ డాక్టర్గా నేను జాయిన్ అయిపోతాను అని అంటుందన్నమాట. అని అంటారు ఆయన. ఇంకా వాళ్ళ బామ్మగారు కొడుకుని అలాగే మనవరాల్ని చూసి మెటికలు విరుస్తారనమాట, బంగారాలు అని చెప్పి. అవును, ఆ అబ్బాయి నువ్వు చెప్పిన ఆ హాస్పిటల్ ఓనర్ కొడుకు కాదు కదా అని అంటూ ఉంటే, అతనే. మరి అలా పట్టుకొని అలా అనేసావంటే మనకేదో మాట సాయం చేయకపోతూ ఉంటే అని అంటూ ఉంటే, మనకి అబ్బాయి మాట సాయం అవసరం లేదు. అయినా మన మీద అందరికీ జాలి పెరిగిపోతూ ఉంది. అదేదో ఒక 1% వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి పెట్టుంటే పక్కన వాళ్ళ జీవితంలో ఏమవుతుందని కొంచెం ఆత్రమన్న తగ్గించుకుంటారు అని అంటాడనమాట. ఆ మాటకి శ్రీనాథ్ గారు నవ్వుతారు. ఇంకా వాళ్ళ నాన్న నవ్వడంతో ఇంకా వసువు కూడా నవ్వుతూ, నాన్న చాలా రోజులు అయిపోయింది, ఐస్ క్రీమ్ బయటికి వెళ్దామా అని అంటుందన్నమాట. అని అంటారు. ఇంకా ఇద్దరు నడుచుకుంటూ బయటకైతే వెళ్తారనమాట, రోడ్డు మీదకి. అక్కడికి వెళ్ళి ఇద్దరు చెరువు ఐస్ క్రీమ్ తింటూ వస్తారనమాట. ఏంటన్నా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే, నీ పెళ్ళి గురించే అని అంటారు. నాన్న ఇంకా నువ్వు ఆ టాపిక్ మర్చిపోలేదా అని అంటూ ఉంటే, మేము మాత్రమే ఎన్నాళ్ళు ఉంటాం, నీకు ఎవరో ఒకరి తోడు కావాలి కదా అని అంటూ ఉంటే, మీకు నేను తోడు, నాకు మీరు తోడు, మన ఇద్దరికి బామ్మ తోడు, బామ్మకి మన ఇద్దరం తోడు అని అంటూ ఉంటే వినడానికి బాగానే ఉంటాయి. కానీ ఒకానొక టైంలో పక్కన మన అనుకునే మనిషి లేకపోతే చాలా బాధగా ఉంటుంది, ఆ జీవితం చాలా భారంగా కూడా ఉంటుందిరా అని అంటారు. నాన్న ఇప్పుడు ఏమైందని అంతలోనే హ్యాపీగా ఉన్నాం కదా, అది కాదు అని అంటూ ఉంటే, నాన్న వచ్చేదెవరో కానీ ఆ వచ్చే అతనికి నాతో పాటు నా ఫ్యామిలీకి కూడా నచ్చాలి, అలాగే నాతో పాటు నా ఫ్యామిలీ కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళాలి. అలా లేదనుకో అతనే నా కోసం వచ్చేయాలి అంటే ఇల్లరికమా అని అంటారు. అతను వచ్చిన నో ప్రాబ్లం నాన్న, మా నాన్న బాగానే చూసుకుంటారు అని అంటుందన్నమాట. ఇంకా మాటకి శ్రీనాథ్ గారు నవ్వుతారు చక్కగా. ఆయన కొంచెం భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా నవ్వుతూ ఉండు, నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు, నీ కూతురింది కదా అని అంటూ అభయం ఇస్తుందన్నమాట. అని చెప్పి ఇంకా ఇద్దరైతే ఇంటికైతే వెళ్తారు. ఇంకా కోపంగా వెళ్ళాడు కదా మన రిషి, చిరుపుడులాడుతూ ఉంటాడనమాట. వద్ద నన్ను అంటుందా, అది కూడా అందరి ముందు అని అంటూ కోపంగా తిరుగుతూ ఉంటే, ఆర్య ఏమైందిరా అని అంటాడు. దట్ లేడీ ఎవరు, వస్తునా అని అంటాడు. ఆ బస్సుని షీఈస్ డూయింగ్ మోర్ రా, చాలా ఓవర్ చేస్తుంది. ఏదో పోనీలే హెల్ప్ చేద్దామని అంటే, హోల్డ్ ఆన్, పోనీలేనా చేద్దాం అనుకుంటుంటే అని అంటుంది. హలో బాస్, మీ ఇంకా తన క్యారెక్టర్ అర్థం కాలేదు. తను వసుధార, తన ఎవరి దగ్గర నుంచి ఏది కూడా ఆశించదు, పైగా అది కూడా జాలితో ఇచ్చేదైతే అస్సలు ఆశించదు అని అంటాడు. బట్ తను ఆ సిచ్యువేషన్లో ఉంటే హెల్ప్ చేయడం కూడా తప్ప అని అంటాడు. తప్పు కాదు, నువ్వు జాలి చూపించావు, అది తనకి నచ్చలేదు అని అంటాడు. అమ్మాయి కదా, అలా అందరి ముందు తన్ని అలా అంటుంటే చూడలేక మాట్లాడాను అని అంటుంటే, వాట్, నువ్వు చూడలేకపోయావా, అది కూడా వసుధారని ఎవరో ఏదో అంటూ ఉంటే, ఇది నిజంగా 8th వండర్ అనాలి, నన్ను కాదు ఆ లేడీని అనాలి 9th వండర్ అని చెప్పి. షీఈస్ రియల్లీ గాడ్ అనుకుంటూ తన రూమ్లోకి అయితే వెళ్తాడనమాట. ఏమైంది వీడికి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడనమాట. రిషి బేబీకి అంతకి నిద్ర పట్టదు. ఇంకా మార్నింగే కిందకైతే వెళ్తాడనమాట. వసు బేబీ వాళ్ళ ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటుంది. ఇంకా తనతో మాట్లాడాలని చెప్పి జాగింగ్ సూట్ వేసుకొని ఇంకా కావాలని చెప్పి వాళ్ళ ఇంటి ముందు తిరుగుతూ ఉంటాడు. ఆ రోడ్ ఎంతకి చూడదనమాట. ఇంకా వాళ్ళ నాన్నకి టీ తీసుకొని వస్తుంది. ఇంకా
ఆయన స్కూల్కి రెడీ అయ్యి ఇంకా స్కూల్కి అయితే వెళ్తాడనమాట. ఇంకా వసు కూడా రెడీ అయ్యి కాలేజ్కి అయితే వెళ్తుంది. కానీ కాలేజ్కి వెళ్తున్నా కూడా అసలు చూడదనమాట. ఇంకా రిషి త్వరగా ఫ్రెష్ అయ్యి ఇంకా ఆర్య కూడా వస్తాడనమాట. ఇంకా కార్ దగ్గరికి వచ్చేసరికి వసు గుడ్ మార్నింగ్ ఆర్య సార్ అని అంటుంది. గుడ్ మార్నింగ్ వసు అని అంటుంది అనమాట. పక్కనే రిషి ఉన్నా కూడా పట్టించుకోదు. ఇంకా రిషి మరి నాకు చెప్పలేదు అని అంటాడు. ఐ డోంట్ నో, మేబీ తను నీ మీద కోపంగా ఉంది అని అంటాడు. కోపంగానా అని అంటే ఇప్పుడు నేను సారీ చెప్పాలి అతనికి, అది నీ ఇష్టం అని చెప్పి ఆర్య కామ్గా అయిపోతాడనమాట. ఇంకా వసు కాలేజ్కి అయితే వెళ్ళిపోతుంది. డ్యామ్ అని చెప్పి ఇంకా రిషి కూడా ఆర్యతో హాస్పిటల్కి అయితే వెళ్తాడనమాట. ఇంకా ఈవినింగ్ దాకా హాస్పిటల్ వర్క్లోనే బిజీ అయిపోతాడు. బట్ ఈరోజు ఏంటంటే ఆ డాక్టర్ ఉంది కదా, సో తను అసలు దగ్గరికి వస్తుంటేనే తనని అవాయిడ్ చేసి తన వర్క్ తను చేయడం ఇలా చేస్తూ ఉంటాడనమాట. తనకే తెలియదు, రీ ఏమైందిరా నీకు, ఎందుకు 2 days నుంచి ఇంటిమేట్ అవ్వట్లేదు, రియాని అవాయిడ్ చేసావు, ఇప్పుడు ఈ డాక్టర్ని కూడా ఏదో ఆలోచించి నేను ఎందుకు నా మూడ్ స్పాయిల్ చేయాలి అని చెప్పి లేడీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడనమాట. తను ఇంకప్పటికే వయ్యారాలు తిరుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే మన వసు ఎంటర్ అవుతుందన్నమాట. తన్ని చూసి ఇంకా లేడీ డాక్టర్ తన పక్కనే ఉండని చూసి ఇంకా మొహం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం అసహ్యంగా చూసినట్టు చూస్తుందన్నమాట. రిషికి అది అసహ్యం అనిపిస్తుంది. ఏమైంది తిని అలా చూస్తుంది నన్ను అని చెప్పి పక్కకు తిరిగి చూస్తాడనమాట. లేడీ డాక్టర్ శారీలో ఉంటుందన్నమాట, స్లీవ్లెస్ శారీలో. బేబ్ అని అంటుందన్నమాట రిషిని చూసి. యు గో జెనీ అని అంటాడనమాట. ఏమైంది బేబ్ అని ఉంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, యు గో అంటాడు. ఇంకా అమ్మాయి అయితే వెళ్ళిపోతుందనమాట. ఇంకా రిషి వసు వెళ్తూ ఉంటే ఇంకా వసు వెనకే వెళ్తూ ఉంటాడనమాట. అక్కడ ఉన్న పేషెంట్స్ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. స్మైల్నే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆర్య రూమ్లోకి అయితే వెళ్తుంది. సార్ మే కమ్ ఇన్ అని అంటుంది. కమ్ వసు, నాకు అర్జెంట్ ఆపరేషన్ ఉంది, పేషెంట్ డీటెయిల్స్ వార్డ్ నెంబర్ 4 అని అంటాడు. ఓకే సార్, రిషి వస్తా అన్నాడు, మేబీ తను వస్తూ ఉంటాడు అని అంటూ ఉంటే వస్తాడు ఇప్పుడు కారులో ఉన్నాడు లేదంటే బెడ్రూమ్లో ఉన్నాడు ఇంకెక్కడున్నాడు అని అనుకుంటూ ఉంటుందన్నమాట. వాట్ ఏమైనా అన్నావా అని అంటాడు. నథింగ్ సార్ అని అంటుందన్నమాట. ఇందులో రిషి డోర్ నాక్ చేయకుండా లోపలికి వస్తాడనమాట. ఇంకా వసు రిషిని చూసి కళ్ళు పెద్ద చేస్తుందన్నమాట. ఇంకా ఆ ఎక్స్ప్రెషన్ రిషికి నచ్చుతుంది. ఇంకా రిషిని అని అంటాడనమాట. ఇంకా వసు నార్మల్ అవుతుందన్నమాట. ఏంటి అంత త్వరగా పని అయిపోయిందా అని అనుకుంటూ చూస్తూ ఉంటుందన్నమాట. రిషికి అర్థమవుతుంది తను ఏమనుకుంటుందా అని. నేను చాలా ఫాస్ట్ లెర్నర్, అలాగే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను కూడా అని అంటాడు. ఇంకా తనకి ఇంకోలా అర్థమవుతుంది అనమాట. రిషి సో నీకు అసిస్ట్ చేస్తుంది వెళ్ళు అని అంటాడు. ఓకే అని చెప్పి ఇంకా ముందు వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా వసు వెనకే వస్తూ ఉంటుంది. ఇతను ఎప్పుడు వస్తే నాకు ఇంటి ఏం చేస్తాను నాకు గిట్టి అని చెప్పి లోపలికి వెళ్తుంది అనమాట. రిషి సడన్గా వెనక్కి తిరుగుతాడు. వాట్ అని అంటుంది అనమాట. ఇంకెందుకు నాతో మాట్లాడలేదు అని అంటాడు. మీరు మాట్లాడలేదు కదా అని చెప్పి నేను మాట్లాడలేదు అని అంటుంది. ఐఎమ్ సారీ అని అంటాడు. దేనికి అని అంటుంది. అదే నీ విషయంలో జోక్యం చేసుకున్నందుకు అని అంటాడు. ఎప్పటికైనా రియలైజ్ అయ్యారు, థ్యాంక్ యూ అని అంటుంది అనమాట. ఇప్పుడు నా సారీ యాక్సెప్ట్ చేస్తాటేనా అని అంటుందన్నమాట. ఇంకా వెళ్దామా అని అంటుంది. ఓకే అని చెప్పి ఇంకా ప్రతి ఒక్క పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ ఫైల్ చూపిస్తూ ఉంటుందన్నమాట. రిషి మొత్తం చెక్ చేసి వాళ్ళకి మొత్తం మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేసుకోండి, లేదంటే ఈ ట్యాబ్లెట్స్ వాడండి, ఇంజెక్షన్స్ అని చెప్పి మొత్తం చెప్తాడనమాట. సో వాళ్ళ ప్రతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకొక అమ్మాయి నిండు చూడాలన్నమాట. ఇంకా పక్కన భరత్ ఉండడు. ఎవరు లేరేంటి, మీ హస్బెండ్ ఏరి అని అంటారు. అది అని అంటూ నసుగుతూ ఉంటుందన్నమాట. వాట్, వెర్ ఈజ్ యువర్ హస్బెండ్ అని అంటాడు. నాకు హస్బెండ్ లేరు, ఇంకా పెళ్ళి కాలేదు అని అంటుంది. వాట్ అని అంటాడు. అని అంటుందన్నమాట. వాట్ అని చెప్పి తనకి మొత్తం చెప్పి ఇంకా బస్సుకు కూడా టేక్ కేర్ అని చెప్పేసి ఇంకా పక్కకు వెళ్ళిపోతాడనమాట. వసుకి డౌట్ వస్తుందన్నమాట. రిషి ఇంతమందితో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు కదా, సో వాళ్ళకు కూడా ఆ అమ్మాయి ఉన్న సిచ్యువేషన్లో ఉండొచ్చు కదా,
అనుకుంటూ రిషినే చూస్తూ ఉంటుందన్నమాట. వసు రిషినే చూడడం రిషి గమనిస్తాడు. వాట్ అని అంటాడు. నథింగ్ అని అంటుందన్నమాట. ఇంక మళ్ళీ చూస్తుందన్నమాట. రిషికి అర్థమవుతుంది. రిషి ఇంకా వసునే చూస్తూ ఉంటూ నేను అలాగా చేసి వదిలేసేవాడిని కాదు, నీకు ఆ టైంలో ప్రికాషన్స్ చూస్ చేస్తాను అని అంటాడు. అని చెప్పి నోరు తెరుస్తుందనమాట. ఐ థింక్ నీకు వచ్చిన డౌట్ ఇదే కదా, నన్ను చాలాసార్లు అలా చూసావు, సో నీకు డౌట్ వచ్చి ఉంటుంది అని అంటాడు. ఐమ్ రైట్ అని అంటాడు. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా మనీ కోసమే వస్తారు, నేను ఎవరిని కూడా కమిట్మెంట్ అడగను, వాళ్ళు వస్తే కాదన్ను అని అంటాడు. ఇంకా బస్సు అయితే వాళ్ళని పెళ్లి చేసుకోరా అని అంటుంది. అలా పెళ్లి చేసుకుంటూ వెళ్ళాలంటే చాలామంది పెళ్లి చేసుకోవాలి, బట్ ఐ హేట్ మ్యారేజ్, నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు, అలాగే నమ్మకం కూడా లేదు, సో లైఫ్లో ఇలాగే ఉంటాను అని అంటాడు. ఇంకా వసుకి రిషి మాటలు వెళ్ళాక ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. హే వెయిట్ అని అంటాడు. వెనక్కి తిరిగి వాట్ అన్నట్టు చూస్తుందన్నమాట. రిషి వసు కళల్లోనే చూస్తూ ఉంటాడనమాట. హలో ఎందుకు ఆగమన్నారు అని అంటుంది. యూఆర్ గుడ్ ఇన్ దిస్ డ్రెస్ అని అంటాడు. అనార్కలి వేసుకొని ఉంటుందన్నమాట. అలా రిషి ఫస్ట్ చూస్తాడు కదా బూత్ దగ్గర, సో అలాగే ఉంటుంది అది. ఇంకా రిషిని వసు కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట. ఐమ్ జస్ట్ గివింగ్ కాంప్లిమెంట్ ఓకే అని అంటాడు. థ్యాంక్ యూ అని చెప్పి విసురుగా వెళ్ళిపోతుందన్నమాట. ఈ లేడీ ఉంది చాలా టఫ్, అసలు కాంప్లిమెంట్ ఇస్తే అలా కోపంగా చూస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆర్య వస్తాడనమాట. ఏమైందిరా, మాట్లాడిందా తను అని అంటాడు. సారీ చెప్పాను కదా మాట్లాడింది అని ఏంటి నువ్వు సారీ, అది కూడా అమ్మాయికి, అంటే నా తప్పుంది కదా అని అనుకుంటాడనమాట. అప్పటిదాకా తను ఎందుకు సారీ చెప్పాడో కూడా తనకు అర్థం కాదు. తనకి నోటి నుంచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట వసుని చూడంగానే. ఇంకా దాన్ని దాస్తూ ఆర్యతో అంటాడనమాట. ఏంటి ఈ మధ్య నువ్వు సారీలు కూడా చెప్తున్నావా, అది కూడా నువ్వు చేసిన మిస్టేక్ రియలైజ్ అయ్యి, అది కూడా ఒక అమ్మాయికి అని అంటాడు. రే దాంట్లో నా తప్పు ఉందని నువ్వే కదా చెప్పావు, సో సారీ చెప్పాను, దాంట్లో తప్పేముంది అని అంటాడు. అస్సలు తప్పలేదు అని అంటాడు. రిషి కోపంగా ఉండని చూసి మళ్ళీ ఇంకా గెలుక్కోలేక ఇంకా వసు త్వరగానే ఇంటికి వెళ్తుందనమాట. ఈవినింగ్ చాలామంది పిల్లలు వస్తారు స్టడీ చెప్పడానికి. వాళ్ళ నాన్నగారు కూర్చొని అందరి పిల్లలకి చెప్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే రిషి గారు కూడా వస్తారు. ఇంకా వాళ్ళ ఇంటి మీద అంతమంది పిల్లలను చూడడం, ఏం జరుగుతుంది అక్కడ అంటారు. శ్రీనాథ్ అంకుల్ టీచర్ కదా, ఆయన స్టడీ చెప్తారు, అంటే హాలిడేస్ అయిపోయినాయి కదా, ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అయ్యింది, సో అలా అని అంటారు. అంటూ చూస్తూ వెళ్తాడనమాట. ఇంకా శ్రీనాథ్ గారు అందరి పిల్లలకి హోంవర్క్స్ అన్ని రాపిచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా బాయ్ అని చెప్పి ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. బాయ్ వసు అక్క అని చెప్పి. బంటి అయితే వసునే చూస్తూ వసు నా చాక్లెట్ చూ అని అంటారనమాట. అవును మర్చిపోయాను నీకు ఇవ్వడం, ఉండు తెస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి 2 చాక్లెట్స్ తీసుకొని వస్తుందన్నమాట. ఇది మొన్నటిది, ఇది నిన్నటిది, మరి టుడే అని అంటారు. అన్ని చాక్లెట్స్ తింటే ఈ పళ్ళు పుచ్చిపోతాయిరా అని అంటాడు. పుచ్చిపోయినా సరే అని అంటాడు. సర్లే ఈసారి తెస్తాను అని అంటుంది. థ్యాంక్ యూ వచ్చు అని చెప్పి వసు బుగ్గ మీద కిస్ ఇస్తాడనమాట. వెళ్ళేవాడల్లా వెనక్కి తిరిగి చూస్తాడు ఒకసారి రిషి. ఇంకా అప్పుడే మన బంటి గడికి ముద్దు పెడతా ఉంటాడు కదా, అది చూసి కళ్ళు పెద్దగా చేస్తాడనమాట. తర్వాత మన బస్సు బేబీ కూడా ముద్దు పెట్టడానికి దగ్గరికి వస్తూ ఉంటుందన్నమాట. కావాలని చెప్పి హచ్చని తుమ్ముతాడు. ఇంకా కోపంగా బంటి తుమ్మిన సైడ్ చూస్తాడనమాట. అక్కడ రిషి ఉండేసరికి ముక్కు పుట్టాలు ఎగురేస్తూ ఉంటాడు. ఇంకా వసు ఇంకా ఎదురుగా చూస్తుందన్నమాట. అక్కడ రిషి ఉంటాడు. ఇంకా నార్మల్గా ఇంకా బంటిని వదిలి సరేరా నువ్వు వెళ్ళు అని అంటాడు. సరే బాయ్ అని ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ డే బంటిగడి బర్త్డే అనమాట. ఇంకా అలాగా ఆ రోజు మొత్తం చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా ఈవినింగ్ ఇంకా ఎవరైతే స్టడీకి వస్తారు కదా వాళ్ళందరి మధ్యలో తన కోసం కేక్ తీసుకొని వచ్చి కట్ చేపిస్తుంది అనమాట. అందరూ కూడా వస్తారు. ఇంకా ఈ కాలనీ వాళ్ళందరూ కూడా బస్సు ఇంటికి వస్తారనమాట. అక్కడ పిల్లలందరూ ఉండడం కూడా. ఇంకా ఆర్య వాళ్ళని కూడా పిలుస్తాడు. ఇంకా ఆర్య వస్తాడనమాట. రిషి కూడా పిలుస్తాడు, నువ్వు వెళ్ళరా
అని అంటాడు. సర్లే అసలు ఓసిడి క్యాండిడేట్ కదా రాడు కదా అని చెప్పి ఇంకా వీళ్ళతో అయితే వస్తాడనమాట. అందరికీ చైర్స్ వేసి ఉంటారు లోపల దాకా. ఇంకొంతసేపటికి రిషి బాల్కనీలోంచి చూస్తూ ఉంటారనమాట. సో చాలా హడావిడిగా అందరికీ పంచిపెడుతూ ఉంటుంది. ఇంకా కేక్ కట్ చేయగానే ఫస్ట్ పీస్ తీసి వసుకు పెడతాడనమాట. వసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు కాదురా, ముందు మీ అమ్మ నాన్నకి పెట్టు అని అంటుంది. తర్వాత పెడతానులే అని చెప్పి వసుకు పెట్టిన తర్వాత ఇంకా తను కూడా తీసి ఇంకా తనకి పెడుతుందనమాట. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి పెడతాడు. వసు సైడ్ తిరిగి వసు వసు నా గిఫ్ట్ అని అంటాడనమాట. ఇంకా తనకి తీసుకొని వచ్చిన గిఫ్ట్ అయితే వేస్తుందనమాట. అది చూసి చాలా హ్యాపీగా అయిపోతాడు. ఇంకా తను హ్యాక్ చేసుకొని మళ్ళీ బుగ్గ మీద కిస్ చేస్తాడనమాట. ఇంకా వసు కూడా వాడి బుగ్గ మీద కిస్ చేస్తుంది. అస్సలు ఓర్వలేకపోతాడు. ఏమో నాకు అని చెప్పి ఇంకా కోపంగా కిందకైతే వస్తాడనమాట. రాని మనిషి వస్తుండేసరికి వెళ్ళి పిలుచుకొని వస్తాడు. పక్కనే కూర్చోబెట్టుకుంటాడనమాట. ఇంకా అందరికీ కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుందన్నమాట వసునే. ఇంకా మన బంటిగాడు తన ఆనందాన్ని చూడాలన్నమాట. గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి అందరికీ చూపిస్తూ ఉంటాడనమాట. శ్రీనాథ్ గారు అయితే బంటి చాలా క్యూట్ ఉంటాడు కదా, సో వాడి బుగ్గలు పిసికేస్తూ ఉంటారు అనమాట. ఏరా బంటి గిఫ్ట్ నచ్చిందా అని అంటాడు. ఇట్స్ సో స్వీట్, ఇట్స్ సో క్యూట్ ఆల్సో అని అంటాడనమాట తన చేతిలో ఉన్న టాయ్ని చూసి. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటాడనమాట. బ్లెస్ మీ అంకుల్ అని చెప్పి. ఇంకా అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పుంటారులేండి. సో రీ అని చెప్పి వాడిని లేపి గాడ్ బ్లెస్ యూ అని చెప్పి ఇంకా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడనమాట. వస్తు అందరికీ కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది కదా. ఇంకా వాడైతే ఇంకా ఆయన ఒళ్ళో నుంచి జారిపోయి అందరికీ చూపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా రిషి దగ్గరికి వచ్చి డాన్స్లు వేస్తూ కావాలని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తున్నట్టు చూపిస్తూ ఉంటాడు అనమాట. నా వసు ఇచ్చింది అని చెప్పి. ఇంకా వసు రిషి దగ్గరికి వచ్చేసరికి ఇంకా పక్కకు జరుపుకుంటారనమాట. ఇంకా వసు కేక్ పీస్ది ప్లేట్ ఉంటుంది కదా, సో అది రిషికి ఇస్తూ తీసుకోండి అని అంటుంది అనమాట. రిషి మధ్యలో ఓసిడి కదా, తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాడేమో అని చెప్పి ఆర్య అరే తీసుకోరా అని అంటాడు మెల్లగా. వాళ్ళందరూ ఫీల్ అవుతారా అని చెప్పి అసలు రిషి అది అసలు ఆలోచించదే లేదనమాట. వసు కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. ఇంకా ఇంతలో ఒక అబ్బాయి రే నాకు ఇబ్బరా చూడడానికి చూసిస్తాను అని అంటూ ఉంటుంది. ఇవ్వను అని చెప్పి అబ్బాయి నడతాడనమాట. ఆ అబ్బాయిని తగిలి ఇంకా వసు వెళ్ళి రిషికి వాళ్ళు కూర్చుంటుందన్నమాట. ఇంకా అందరూ వాళ్ళ పనిలో ఉంటారు. శ్రీనాథ్ గారు అయితే వాళ్ళు వసుని అలాగే రిషిని చూస్తారనమాట. కానీ ఆయన ఏమంతగా పట్టించుకోరు. ఎందుకంటే అది ఒక చిన్న అబ్బాయి పుష్ చేశారు కాబట్టి వాళ్ళ కూతురు బ్యాలెన్స్ చేసుకోలేకపోయిందని చెప్పి ఇంకా రిషిని వసుని గట్టిగా పట్టుకుంటాడనమాట. మెల్లగా వసుని పైకి లేచి సారీ అని అంటుందన్నమాట. అప్పటికి మన బాడీలో అన్ని వైబ్రేషన్స్ వచ్చేసి ఉంటాయి రిషికి. ఇంకా తీసుకోండి అని చెప్పేసింది అనమాట. ఇంకా తీసుకుంటాడనమాట. ఇంకా అందరికీ పనిచేస్తుంది. తర్వాత రిషి వసునే చూస్తూ తన కేక్ను కూడా కంప్లీట్ చేస్తాడనమాట. ఫస్ట్ కేక్ తింటున్నాడండి. ఆర్య అయితే నోరు వదిలేసుకుని మరి రిషిని చూస్తూ ఉంటాడు. తన చేతికున్నది కూడా తినడు, అంతే కేక్ మొత్తం కంప్లీట్ చేస్తాడనమాట. రే అని అంటాడు. ఏంట్రా అని అంటాడనమాట వసునే చూస్తూ. రే నువ్వు కేక్ తిన్నావురా అని అంటాడు. యా ఇట్స్ టేస్టీ, బాగుంది అని అంటాడు. నా అని చెప్పి ఇంకా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడనమాట ఆర్య. ఇంకా అందరూ వెళ్ళిపోతారనమాట. తనకి ప్రాక్టికల్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండడంతో సో ఇంకా బుక్ ముందు వేసుకొని చదువుకుంటూ ఉంటుంది. వాళ్ళ నాన్నకు కూడా వసుకి హెల్ప్ చేస్తారనమాట. 12 దాకా ఆయన టీ పెట్టి ఇచ్చడం, సో అలా చేస్తారనమాట. ఇంకా వసు వాళ్ళ బామ్మ కాడ కూర్చొని ఆవిడ కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. బాగా తిరగడం వల్ల బాగా నెప్పుడుతూ ఉంటుంది అనమాట ఆవిడకి. ఎందుకు తల్లి నువ్వు చదువుకో అని అంటాడు. పర్లేదులే అని చెప్పి ఆవిడ కాళ్ళు నొక్కుతూనే ఇంకా చదివేస్తుంది అనమాట. ఇంకా త్వరగా రెడీ అయిపోయి ఈరోజు హాస్పిటల్కి కూడా రాను అని చెప్పి పెట్టేసి ఇంకా త్వరగా అయితే కాలేజ్కి అయితే వెళ్తుందనమాట. చాలా త్వరగా. ఇంకా అప్పటికే 9:30 అవుతుందన్నమాట. ఇంకా 9:40 కల్లా అందరూ లోపల ఉండాలి. సో త్వరగా వెళ్తుంది. ఇంకా హాల్ టికెట్ కూడా చూపిస్తుంది అనమాట. అందరికీ పేపర్స్ ఇస్తారు. అన్నీ కూడా కాన్సన్ట్రేషన్గా రాసి బయటకు వస్తుందన్నమాట. బయటకు వస్తూనే నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు అని చూసుకుంటుంది అనమాట. దానికి ఇంకా 3 days ఉండేసరికి ఇంకా తను ఈ 3 days ఒక 2 days హాస్పిటల్కి వెళ్ళి ఇంక తర్వాత మళ్ళీ రిషి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. వాళ్ళ అమ్మమ్మకి మళ్ళీ మసాజ్ చేయడానికి
అన్నీ కూడా అనుకుంటూ టైం టేబుల్ ప్రకారం చేసుకోవాలనుకుంటూ ఉంటుందన్నమాట. బయటకు వచ్చేసరికి రోహిత్ ఉంటాడు. ఇంకా తను కూడా పట్టించుకోకుండా ముందుకెళ్తూ ఉంటే బస్సు అని అంటాడనమాట. వసుధార అని అంటుంది. వసుధార ఐమ్ సారీ, మమ్మీ అలా అనకూడదు నిన్ను, బట్ నేను అమ్మను ఒప్పించాను, ఇప్పుడు మమ్మీకి ఓకే అని అంటూ ఉంటే బట్ నాకు నాట్ ఓకే అని అంటుందని. ఎందుకు, నేను మాట్లాడాను కదా అని అంటూ ఉంటే లేదు రోహిత్, నీకు నాకు సెట్ అవ్వదు, పైగా మీ అమ్మకి నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్కి మేము రీచ్ అవ్వలేం, అందుకే అని అంటూ ఉంటుందన్నమాట. ప్లీజ్ వస్తారా అని అంటూ ఉంటే ఇంకా తను విండని చెప్పి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. రోహిత్కి అంత ముందు తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నందుకు కోపం వస్తుందన్నమాట. మెయిల్ ఈగో కదా, రైజ్ అయిపోతుంది. ఇంకా తను చేయబట్టుకుంటాడనమాట, వెనక్కి తిరుగుతాడనమాట చాలా కోపంగా. ఇంకా అప్పుడే కాలేజ్కి వస్తాడు మన రిషి. ఇంకా మార్నింగ్ నుంచి హాస్పిటల్కి కూడా రాలేదు కదా బస్సు. ఇంకా టైం చూస్తాడనమాట, అప్పటికి చాలా టైం అయిపోతుంది. రాకపోయేసరికి వస్తాడనమాట. నుంచే బస్సు రావడం చూస్తాడనమాట. ఇంతలో ఒక అబ్బాయి మాట్లాడడం, ఇంకా తన చేయి పట్టుకోవడం చూసి కోపం వస్తూ ఉంటుంది. పట్టుకున్న చేయినే చూస్తూ ఉంటాడనమాట. ఎవరీడు అని అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా ఆర్యకు కూడా హాస్పిటల్లో ఈరోజు అంత వర్క్ ఉండదు, అందుకే క్యాంపస్కి వస్తాడు. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఇన్విజిలేషన్ చేద్దాంలే అని చెప్పి. ఇంకా బస్సు మాట్లాడుతూ ఉంటే తను కూడా వస్తూ ఉంటాడనమాట. వదులు నా చెయ్యి అని అంటాడు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, బ్రతిమలాడుతుంటే, అందంగా ఉంటావని పొగరా, నీకు చాలా పొగరుంది, పోనీలే అని చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంటే ఓవర్ యాక్షన్ చేస్తానా అని అంటాడనమాట. హలో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి చెయ్యి విదిలించి కొడుతుందనమాట. మిస్టర్ రోహిత్, అవును నాకు పొగరే, నేను అందంగా ఉంటానని, నాకు పొగరే, నాకు ఆత్మవిశ్వాసం ఉంది. అవును నాకు పొగరే, మీ అమ్మ చెప్పినట్టే, నాలాంటి పొగరుబోతుని మీరెక్కడ చూస్తుండరు, ఓకేనా? మీకు కావాల్సిన అమ్మాయి అయితే నేను కాదు. మీరు ప్రతిదీ చెప్పేదల్లా అణిగిమణిగి ఉండే టైప్ అయితే నేను అస్సలు కాదు. నన్నేమి మీరు ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు, వెళ్ళి వాళ్ళని ఉద్ధరించండి అని అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుందన్నమాట. పసుదరా అని అంటాడు. ఇంకా వసుకి చాలా కోపం వస్తుంది అనమాట. లాగిపెట్టి కొట్టేస్తుంది, రీసౌండ్ వస్తుంది అనమాట. అక్కడ అందరూ వాళ్ళని చూస్తూ ఉండేసరికి ఇంకా విసురుగా అమ్మని రోహిత్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఆ సౌండ్కి రిషి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉండేవాడల్లా సౌండ్ రీసౌండ్ వచ్చేసరికి ఉలిక్కి బండి చూస్తూ ఉంటాడనమాట. ఆర్య వస్తాడు. ఇంకా ఆర్యని చూస్తూ ఏంట్రా ఇక్కడే ఉన్నావు, రావా లోపలికి అని అంటాడు. అని చెప్పి బస్సునే చూస్తూ ఉంటాడనమాట. బస్సు ఎగ్జామ్ ఎలా రాసావు అని అడుగుతాడు ఆర్య. బాగా రాసాను సార్ అని అంటుంది. హాస్పిటల్కా ఇంటికా అని అంటాడు. ఈరోజు రాను సార్, రేపటి నుంచి వస్తాను అని అంటుంది. ఓకే మేము ఇంటికే వెళ్తున్నాం, ఇప్పుడు ఇంత దూరం ఎక్కడ సైకిల్ తొక్కుతావు, రా మాతో పాటే అని అంటుందన్నమాట. ఇంకా రిషి కూడా ఏం చెప్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. తనకు కూడా మూడ్ లేదనమాట, అంత తొక్కే అంత ఓపిక కూడా లేదు. ఇంకా మధ్యాహ్నం ఇంపార్టెంట్ క్లాస్ ఉండడం వల్ల లంచ్ కూడా చేయదన్నమాట. ఇంకా సరే సార్ నేను వస్తాను, బట్ నీ మనీ నువ్వు పే చేయొచ్చు అని అంటాడనమాట. రిషికి ఈ బస్సు గురించి ఒక ఐడియా వచ్చేస్తుంది. సార్ నేను పే చేస్తాను, బట్ నా సైకిల్ అని అంటూ ఉంటే దీంట్లో సరిపోతుందిలే, వెనక డిక్కీలో వేద్దాం అని అంటాడు. షుగరా, మళ్ళీ ఏమన్నా గీసుకుంటే మళ్ళీ ప్లే చేయాలా ఎక్స్ట్రాగా అని అంటుంది. నో నీడ్ అని అంటాడనమాట. ఇంకా ఆ సైకిల్ని అయితే డిక్కీలో వేసుకొని ఇంకా వెళ్తారనమాట. ఇంకా కార్తిక్ రిషిని చూస్తూ, రిషి నన్ను హాస్పిటల్లో డ్రాప్ చేసే, నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని అంటాడు. ఓకే అని అంటాడనమాట. ఇంకా హాస్పిటల్ రాగానే కార్తీక్ దిగేస్తాడనమాట. ఇంకా వెనక్కి చూస్తూ ఉంటాడు. ఏమైంది సార్ అని అంటుందన్నమాట. లేదు నువ్వు వెనక ఒక్కదానివే కూర్చున్నావు, నేను ముందు ఒక్కనే కూర్చున్నాను, నీకు డ్రైవర్ లాగా ఉన్నాను అని అంటాడనమాట. సారీ అని చెప్పి ముందు వచ్చి కూర్చుంటుందన్నమాట. ఇంకిద్దరు అలా వెళ్తూ ఉంటారు. క్లైమేట్ చేంజ్ అయిపోతుంది అనమాట.
ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకా వాళ్ళ ఏరియాకి అయితే వచ్చేస్తారనమాట. ఇంకా బస్సు దిగి ఫాస్ట్‌గా ఉందనమాట రేకులది. సో, అక్కడికైతే వెళ్ళిపోతుందనమాట. రిషి దిగి ఫాస్ట్‌గా అటు వెళ్తూ ఉంటే, "రిషి సార్" అని పిలుస్తుందనమాట. ఆగుతాడు. "ఏంటి ఎక్కడికి?" అని అంటుంది. "నీది స్ సైకిల్ తీయాలి కదా" అని అంటాడు. "వర్షం కొంచెం తగ్గిన తర్వాత తీయొచ్చు." "మీరు ముందు ఇటు రండి తడిచిపోతున్నారు" అని అంటుందనమాట. రిషి అక్కడికి వస్తాడు. ఇంకా తన కోట్ ఉంటుంది కదా, సో అది కోట్ తీస్తాడనమాట. ఇంకా వసు వెళ్ళి ఇంకా ఒక టవల్ తీసుకొని వస్తుంది. ఇంకా రిషికి ఇస్తుందనమాట. "తుడుచుకోండి" అని అంటుంది. "ఇట్స్ ఓకే" అని అంటే, "అయ్యో పర్లేదు, ఇది కొత్త టవలే, ఎవరు యూజ్ చేయలేదు ఇప్పటివరకు" అని అంటుంది. "ఓహ్ నాట్ లైక్ దట్" అని అంటూ ఉంటాడనమాట. ఇంకని హెడ్ తుడుచుకుంటూ ఉంటాడు లైట్గా. ఇంకా వసు లోపలికి వెళ్ళి ఇంకా తన డ్రెస్ చేంజ్ చేసుకొని లంగా ఓణి వేసుకుని వస్తుందనమాట. హెయిర్ కొంచెం తడిగా అనిపిస్తుంది అనమాట. తన అల్లిన హెయిర్ని మొత్తాన్ని కూడా లూజ్ చేసేస్తుంది, ఒక క్లిప్ పెట్టేస్తుంది. ఇంకా త్వరగా కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ బామ్మకి, తనకి, అలాగే రిషికి కాఫీ కలుపుతుందనమాట. ఇంకా వాళ్ళ బామ్మకి అయితే ఇచ్చేస్తుంది. "అదెవరికే" అని అంటూ ఉంటే, "ఇదా మన ఎదురింటి సార్ ఉన్నాడు కదా, ఆర్యబాబా" అని అంటాడు. "ఆహా లేదు, కొత్తగా వచ్చారు కదా" అని అంటుంది. "ఓ బా" అని అంటుంది. రిషి బాబే అని చెప్పి ఇంకా కాఫీ కప్ అయితే ఇవ్వడానికైతే వెళ్తుందనమాట. కరెంటు పోయి ఉంటుంది ఆ ఏరియా మొత్తము. ఇంకా రిషికి ఒక కప్ ఇస్తుంది. "సార్ కాఫీ" అని అంటుంది. "షుగర్ ఎక్కువ తాగను" అని అంటూ ఉంటా. "అయ్యో లేదు, దీంట్లో తక్కువే వేసాను" అని అంటుంది. "థ్యాంక్ యూ" అని చెప్పి ఇంకా తీసుకొని ఆ క్లైమేట్కి తాగుతూ ఒక సిప్ వేస్తాడనమాట. చాలా బాగుంటుంది ఆ వెదర్కి. ఆ అరోమా బాగుంటుందన్నమాట. దాంతోపాటు మట్టి స్మెల్ చాలా బాగుంటుందన్నమాట ఆ కాంబినేషన్. ఇంకా వసు పక్కనే బల్లలా ఉంటుందన్నమాట. ఇంకా తన కాఫీ కప్ అక్కడ పెట్టి, ఇంకా తన కరెంట్ పోయింది కదా, ఒక్క పోస్ట్ ఉండేసరికి తన హెయిర్ మొత్తాన్ని పైకి కట్టేస్తుంది అనమాట. ఇంకా ఆ కప్ తీసుకొని సౌండ్ చేస్తూ తాగుతూ ఉంటుంది. సౌండ్ వచ్చేసరికి వసు సైడ్ చూస్తాడనమాట. "ఓ డిస్టర్బెన్స్ ఉందా" అని అంటుంది. "ఇట్స్ ఓకే" అని అంటాడనమాట. మళ్ళీ అలాగే తాగుతూ ఉంటుందన్నమాట చప్పరిస్తూ. "నీకు కాఫీ అంటే ఇష్టమా" అని అడుగుతాడు. అయ్యో కాఫీని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు, కాకపోతే ఈ వెదర్కి ఇలా తాగితే సూపర్ ఉంటుంది, సౌండ్ చేస్తూ తాగితే ఆ ఫీలే వేరు అని అంటుందన్నమాట. "ఓహో అయ్యో నించున్నారేంటి, రండి ఇక్కడ కూర్చోండి, పర్లేదు" అని అంటుందన్నమాట. వెళ్ళి వసు పక్కన కూర్చుంటాడు. చాలా బాగుంటుంది, ఆ ఫీల్ కూడా బాగుంటుందన్నమాట. వసుతో పాటు కాఫీని తాగడం ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇంతలో బామ్మగారు వేడిగా మిర్చి బజ్జీ వేసుకొని వస్తారు. ఇంకా ప్లేట్ అక్కడ పెట్టి, "బాబు ఇదిగోండి మిర్చి బజ్జీ, చాలా బాగుంటాయి, తినండి" అని అంటూ ఉంటే, "అయ్యో నేను స్పైసీ ఎక్కువ తినను" అని అంటాడు. "అయ్యో ఆలు బజ్జీ కూడా ఉంది, మీరు ట్రై చేయండి" అని అంటుందన్నమాట వసు. అని చెప్పి కాఫీ కప్ పక్కన పెట్టేసి ఒక ఆలు బజ్జీ అయితే తింటాడనమాట. వసు అయితే మిర్చి బజ్జీ పసక్కమని కొరుకుతుంది. తింటూ ఉంటే వస్తువుని చూస్తూ ఉంటాడనమాట. అన్నట్టు, "స్పైసీగా లేదా నీకు" అని అంటాడు. ఇలాంటివి ఇలాగే తినాలి, పైగా ఈ వెదర్లో ఇంకా బాగుంటాయి" అని అంటుందన్నమాట. ఇంకా తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి చాలా క్యూట్ అనిపిస్తుంది అనమాట వసు. ఇంకా తను తింటూ ఉంటే తినడం మర్చిపోయి వసుని చూస్తూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ బామ్మగారు రిషి చూస్తున్నాడని ఆవిడ ముసి నవ్వుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతారనమాట. ఇంకా రిషి వసు జనరల్గా టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ పెరిగారు ఏంటి మొత్తం గురించి. కానీ కొంతసేపటికే కొంచెం క్లోజ్గా మూవ్ అవుతారనమాట. కొంచెం నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్ళ నాన్న వస్తారనమాట. "అయ్యో నాన్న, ఇలా తడవకపోతే తగ్గిన తర్వాత రావచ్చు కదా" అని అంటుంది. "పర్లేదు, చూసావా మబ్బు ఇంకా పట్టుంది, ఇప్పుడు అలా ఆగేలా లేదు, అందుకే తడిస్తే సరిచానని చెప్పి వచ్చేసాను" అని అంటాడు. ఇంతలో వసీహే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా టవల్ తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నకి తుడుస్తూ ఉంటుందన్నమాట. నాన్నగారు, "నేను తుడుచుకుంటాను, ఇదిగో వేడిగా ఉన్నాయి, ఇవి తిను" అని అంటారు. "ఏం నాన్న అవి" అని చెప్పి చూస్తుందన్నమాట. "హాయ్ జిలేబీ" అని చెప్పి ఇంకా తను ఇష్టంగా తింటూ ఉంటుందన్నమాట. ఇంకా ఎదురుగా రిషి తన్నే చూడటం చూసి, "తీసుకోండి బాగుంటాయి" అని అంటుంది. "స్వీటా" అని అంటాడు. "ఓ లేదు చేస్తారు, ఐరనే, తినండి" అని అంటుందన్నమాట. కొంచెం తుంచి తింటాడనమాట. "చాలా స్వీట్గా ఉంది, బట్ టేస్టీగా కూడా ఉంది" అని అంటుంది. చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడు బయట ఫుడ్స్ తినరా"
అని అంటుంది. అని అంటాడనమాట. అన్నీ చూస్తూ వాళ్ళ నాన్న కూడా రిషినే చూస్తూ ఉంటాడనమాట. అన్నీ చూస్తూ అంటే అవుట్ సైడ్ ఫుడ్ కొంచెం హైజీన్గా ఉండదు, హెల్త్కి ప్రాబ్లం అని అంటూ సంజాయిషి ఇస్తున్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అయ్యో సార్, మనకి నచ్చింది ఏదైనా సరే, అది అన్హైజీన్ అయినా సరే, ఇష్టమైన వాళ్ళు పక్కనుంటే అది కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీకు వాళ్ళతో అని అంటాడు. అని అంటాడనమాట. ఇంతలో కొంచెం తెరపించినట్టు అనిపించింది అనమాట. ఓకే వస్తారా, కొంచెం రెయిన్ తగ్గింది, నేను ఫ్లాట్కి వెళ్తాను అని చెప్పి ఇంకా సైకిల్ తీస్తూ ఉంటాడనమాట. అయ్యో సార్ నేను హెల్ప్ చేస్తాను రండి అని చెప్పి ఇంకా వసు ఇంట్లో వెళ్తుందనమాట. ఇంక మెల్లగా ఇద్దరు సైకిల్ దించుతారు. ఇంకా రిషి ఓకే బాయ్ అని అంటాడు. ఓకే బాయ్ సార్ అని అంటుందన్నమాట. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా తనతో అంత జోవియల్గా మాట్లాడింది లేదు. సో ఫీల్ బాగుంటుంది తనతో కమ్యూనికేట్ అవ్వడం. సో ఇంకా వసునే వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ వెళ్ళిపోతాడనమాట. చీనే చూస్తూ బామ్మగారు ఇలా అంటారనమాట. అబ్బాయి బయట ఏం తినేలా కనపడట్లేదు, ఎంతైనా కోటీశ్వర్లు కదా, మన లాంటి తిండి వాళ్ళు ఎలా తింటారే అని అంటారు. ఇంకా శ్రీనాథ్ గారు ఉండి ఇలా అంటారనమాట. అబ్బాయి యూఎస్లో చదువుకొని వచ్చారంట కదా, ఇలాంటి తిండి అతను తినడేమోలే, అదే ఇక్కడ పుట్టుంటే ఇవన్నీ కూడా అలవాటు అయ్యేది అని అంటారు ఆయన. అది కూడా నిజమే అని అంటారనమాట. ఇంతలో వసుకి విపరీతమైన దగ్గు వచ్చేసింది అనమాట. వసు ఏమైంది అని చెప్తాడనమాట. ఏం లేదు నాన్న అని చెప్పి దగ్గి లోపలికి వెళ్తుందనమాట. తనే వెళ్ళి ఇంకా వాటర్ తాగుతుంది. కొంతసేపటికి నార్మల్ అవుతుంది అనమాట. 10 minutes తగ్గుతుంది నాన్ స్టాప్గా. ఇంకా తర్వాత కొంచెం నార్మల్ అయిపోతుంది. ఇంకా రిషి రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా తన బెడ్ మీద పడిపోతాడనమాట. తనకి చాలా బాగా నచ్చుతుంది. ఇందాక మొత్తం కన్వర్జేషన్ మొత్తం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే హాస్పిటల్కి అయితే వెళ్తాడు అనమాట. ఇంకా మార్నింగే వసు కూడా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అప్పటికే అందరికీ ఇన్విటేషన్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంతలో వసు కూడా వస్తుందన్నమాట. వాళ్ళ తాతయ్య వసుధారని చూసి అమ్మ వసు అని చెప్పి పిలుస్తారనమాట. చెప్పండి సార్ అని అంటుంది. ఇదిగో ఇన్విటేషన్, రేపు మన హాస్పిటల్ది 36th anniversary. సో మన ఇంటి దగ్గరే పెద్ద పార్టీ, సో తప్పకుండా రావాలి అని అంటారు. అయ్యో నేనెందుకు సార్ అని అంటూ ఉంటే, మా కాలేజ్లోనే చదువుతున్నావు, పైగా మా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నావు, నిన్ను 2 times ఇన్వైట్ చేయాలి కానీ ఇక్కడే కనిపించావు, సో కంపల్సరీగా రావాలి, మిస్ అవ్వకూడదు, అలాగే మీ పేరెంట్స్ని కూడా తీసుకొని రా అని అంటారు. సార్ అని అంటూ ఉంటే తప్పకుండా రావాలి అని అంటూ వస్తారనమాట రిషి వాళ్ళ ఫాదర్. సార్ ట్రై చేస్తున్నాను అని అంటూ ఉంటే, ట్రై చేయడం కాదు తప్పకుండా రావాలి, కావాలంటే కార్ పంపిస్తాను అని అంటాడు. అయ్యో ఇట్స్ ఓకే సార్ నేను వస్తాను అని అంటుంది. దట్స్ గుడ్ అని చెప్పి ఇంకా వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడానికి అయితే వెళ్ళిపోతారు. వసు ఏమో ఇంకా నార్మల్గా తన వర్క్ అయితే తను చూసుకుంటుంది అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకి ఇన్విటేషన్ కార్డ్ చూపిస్తుంది. అందరిని రమ్మన్నా నాన్న అని అంటుందన్నమాట. రేపు నాకు కుదరదురా, నాకు రేపు ఎక్స్ట్రాగా 1.5 hour క్లాస్ ఎక్స్టెండ్ చేయమని చెప్పారు అని అంటారు. సరే అయితే అని అంటూ డౌట్గానే చెప్తూ ఉంటే, ఏం పర్లేదు నువ్వు వెళ్ళు, నేను సాయంత్రం అటు నుంచి వచ్చి నేను పిక్ చేసుకుంటాను అని అంటారు. అంత దూరం నువ్వు ఎక్కడొస్తావు నాన్న, నీ స్కూల్కి అది చాలా దూరం అయిపోతుంది కదా అని అంటారు. ఇట్స్ ఓకే పర్వాలేదు నేను వస్తాను అని అంటారు. సరే అమ్మని అనుని చూసుకోమని చెప్తాను. సరే అవును పార్టీ అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారా అని అడుగుతారనమాట వాళ్ళ బామ్మగారు. నాని చాలామంది వస్తారంట, పైగా చాలామందిని కూడా పిలిచారు అని అంటూ ఉంటే, అవునా అలాగైతే మంచి మంచి బట్టలు వేసుకొని వస్తారు కదా, నువ్వేం బట్టలు వేసుకొని వెళ్తావు, ఇప్పటికిప్పుడు అంటే అంటూ ఉంటే, ఏం పర్వాలేదు ఎలా వెళ్ళినా అక్కడ కొంతసేపే ఉండేది, తర్వాత వచ్చేస్తాము, సో దానికోసం స్పెషల్గా రెడీ అయ్యి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే, స్పెషల్గానే వెళ్ళాలి, నా కూతురు దేంట్లో తగ్గకూడదు అని అంటారు శ్రీనాథ్ గారు. నాన్న నువ్వు కూడానా అని అంటారు. అవునమ్మా
అలాగా పెద్ద పెద్ద పార్టీస్లో నా కూతురు అందరి ముందు తక్కువ కాకూడదు అని అంటారు. సరే అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి మంచి చీర చూస్తుందనమాట. ఇంకా వాళ్ళ అమ్మది చీర కనిపిస్తుంది. ఇది వేసుకొని వెళ్ళనా అని అంటాడు. ఇది బాగుంది అని అంటారనమాట. పసుపు కలర్ చీర అది చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఫుల్ శారీ మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేస్తుందన్నమాట. చాలా హెవీగా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. నీ రంగుకి ఇది చాలా బాగా నప్పుతుంది, ఇది వేసుకొని వెళ్ళు అని అంటారు బామ్మగారు కూడా. సరే అని చెప్పి ఆ రోజుకి త్వరగా డిన్నర్ చేసేసి పడుకుంటారనమాట. ఇంకా మధ్యాహ్నం దాకా ఫుల్గా చదివేసుకుంటుంది. తర్వాత మెల్లగా రెడీ అవుతుందన్నమాట. తన లాంగ్ హెయిర్ని కొంచెం కర్వ్స్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని అంటూ ఉంటే, ఈ శారీకి ఇలా కర్వ్స్ చేసుకుంటే చాలా బాగుంటావు అని అంటారు అనమాట. ఇంకా తన్ని మాట్లాడనివ్వరు. ఇంకా హ్యాండ్స్కి కూడా మంచిగా లైట్ కలర్ వేస్తుంది, లైట్గా లిప్స్టిక్ పూస్తుంది. నేనేమైనా షోకేస్లో బొమ్మనేంటి ఇలా రెడీ చేస్తున్నావు అని అంటూ ఉంటే, అక్కడ అందంగా ఇంత మేకప్ కొట్టుకొని వస్తారు, వాళ్ళల్లో 50% అన్నా కనిపించాలి కదా అని అంటూ ఉంటే, ఎవరికి కనిపించాల్సిన అవసరం లేదు, వెళ్ళానా వచ్చానా అంతే నా పని అని అంటూ ఉంటే, గాడ్ నిన్ను మార్చలేను అని చెప్పి ఇంకా రెడీ అని అంటూ దాన్ని మిర్రర్లో చూసుకో అని అంటుందన్నమాట. ఇంకా చాలా సింపుల్గా రెడీ అవుతుంది. మెడలో ఒక చిన్న చైన్ కనిపించినట్టు, నుదుటికి మధ్యలో చిన్న బొట్టు, అలాగే పసుపు కలర్తే, అలాగే లైట్గా కాజల్ పూస్తుందన్నమాట. ఆ నోస్ రింగ్, అలాగే బుట్ట కమ్మలు, అవి కూడా ఎల్లో కలర్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా బాగున్నావు అని అంటారనమాట. చేతులకు గాజులు, సింప్లీ సూపర్ బే అని అంటుందన్నమాట. నాదిష్టే తగిలేటట్టుందని చెప్పి మెటికల్ విరుస్తుంది. ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకుంటుందన్నమాట. ఇంకా డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోతుంది. అప్పటికి చాలా హడావిడిగా ఉంటుందన్నమాట. చాలామంది వివిఐపీస్ అందరూ వస్తారనమాట. ఇంకా అందరూ డాక్టర్సే ఉంటారు ఆల్మోస్ట్. ఇంకా అప్పుడే స్పీచ్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంతలో ఆర్య ఉంటాడు కదా, వసుని చూసి వసు దగ్గరికి వెళ్తారనమాట. వసు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ అబ్బాయిలేమో సూట్స్, అమ్మాయిలేమో సింగిల్ పీస్ డ్రెస్సెస్ అనమాట. అందరు కూడా కొంతమంది శారీస్ వేసుకొని వస్తే అది కూడా స్లీవ్లెస్ అనమాట. చూడడానికి చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. కేజీ మేకప్ వేసేసుకొని ఉంటారనమాట. కొంచెం ఇబ్బందిగానే ఉంటుందన్నమాట. అక్కడ న్యాచురల్ బ్యూటీ అంటే మన వసునే అనమాట. ఆర్య ఇంకా వసు దగ్గరికి వచ్చి, ఇది బాగుంది వసుధరా అని అంటాడు. థ్యాంక్ యూ సార్ అని అంటుందన్నమాట మొహమాటంగానే. ఇంకా తను క్యాజువల్ టాక్స్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంతలో రిషి రెడీ అయ్యి వస్తాడు. వైట్ షర్ట్ వేసుకొని వస్తాడనమాట, 2 బటన్స్ తీసేసి. ఇంకా మెడలో చైన్, చాలా హాట్గా ఉంటాడనమాట. తనని తినేలా చూస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ తాతయ్య గారు తనని స్టేజ్ మీదకి అయితే పిలుస్తారనమాట. ఇంకా రిషిని వాళ్ళకి చైర్మన్ని చేస్తారనమాట వాళ్ళ హాస్పిటల్కి. ఇప్పుడు ఎందుకు డాడ్ ఇవన్నీ అని చెప్పి వాళ్ళ నాన్న చెవు కొరిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు కాదు ఇంకెప్పుడు రా, ఇప్పుడు కూడా మమ్మల్ని వదిలేసి యూఎస్కి వెళ్ళిపోవాలని చెప్పి చూస్తున్నావు కదా అని అంటాడు. ఓ ఇది ప్రీ ప్లాన్డా అని అంటాడు. ఎస్ అని అంటూ ఉంటాడనమాట. డాడ్ అని అంటూ ఉంటే, నో ఇంకేం మాట్లాడుకో ఇంకిక్కడే అని అంటాడనమాట ఆయన. ఇంకా ఇరిటేటింగ్గానే చూస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా మాట్లాడతారనమాట. అందరూ క్లాప్స్ కొడతారు. ఇంకా ఎంజాయ్ ద పార్టీ అంటారనమాట. ఇంకా సాంగ్స్ లైట్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా ఆర్య దగ్గరికి అయితే వస్తాడనమాట. దూరం నుంచి వసు కనపడదనమాట. ఇంకా తన్ని ఒక అమ్మాయి కవర్ చేస్తూ ఉంటుంది. సో దగ్గరికి వస్తుండేసరికి ఇంకా ఎల్లో కలర్ శారీలు చూడ్డానికి చాలా అందంగా ఉంటుందన్నమాట. మెస్మరైజ్ అయిపోతాడు, అలాగే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా దగ్గరికి వచ్చి వసునే చూస్తూ ఉంటాడనమాట. వసు కూడా దిక్కులు చూస్తూ ఉంటుంది. కొంచెం ఇబ్బందిగానే పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. తన చేతిలో మ్యాంగో జ్యూస్ ఉంటుంది. ఇంకా పక్కనే ఉన్న ఆర్య, రే ఏంట్రా పిలుస్తుంటే మాట్లాడు అని చెప్పి కదుపుతాడు. హలో వస్తారా అని అంటాడు. హలో సార్ అని అంటూ ఉంటే, యూ లుకింగ్ డ్యామ్ హాట్ అనబోయి యూ లుకింగ్ గ్రేట్ అని అంటాడు. ఓ థ్యాంక్ యూ సార్ అని అంటుందన్నమాట. అందరూ ఓ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రిషి కూడా జ్యూస్ తాగుతూ ఉంటాడనమాట. సో అలాగే వైన్ ఉంటుంది కదా పార్టీ అంటే, సో తను కూడా తాగుతూ ఉంటాడనమాట. కొంచెంగా మత్తెక్కుతూ ఉంటుంది. ఇంతలో రియా వస్తుందనమాట. రిషి షెల్ బి డ్యాన్స్ అని అంటాడు.
ష్యూర్ అని చెప్పి ఇంకా స్టేజ్ మీదకి అయితే వెళ్తారనమాట. సో హిప్ హాప్, సాల్సా ఇవన్నీ మిక్స్డ్ అయ్యి ఇద్దరు వేస్తూ ఉంటారు. ఇంకా అందరూ వాళ్ళ చుట్టూరు గుమిపోతారనమాట. చాలామంది కపుల్స్ కూడా వెళ్ళి డ్యాన్స్ వేస్తూ ఉంటారనమాట. ఇంకా వసుకి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది. డ్యాన్స్ వేస్తున్నారని కానీ రిషి చూపు దూరంగా నవ్వుతూ అందంగా కనపడుతున్న వసు మీదకే వెళ్తూ ఉంటుంది. సడన్గా తిప్పేటప్పుడు లూజ్ చేసేసి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడనమాట రిషి. ఇంకా స్పీడ్కి తిరిగేటప్పుడు కింద పడిపోతుంది రియా. ఇంకా వెళ్తున్న రిషిని చూస్తూ ఉంటుంది కోపంగా. రిషి అని చెప్పి అరుస్తుందనమాట. ఇంకా తను పట్టించుకునే పొజిషన్ లేదు, అక్కడ తనని కూడా పట్టించుకునే పొజిషన్లో ఎవ్వరు లేరు. ఇంకా వసు దగ్గరికి వెళ్తుందనమాట. షెల్ వి డ్యాన్స్ అని అంటాడు. ఇబ్బందిగా చూస్తుందన్నమాట ఎదురుగా ఎవరున్నారని చూసి. రిషి ఉండేసరికి నో సార్ అని అంటుందన్నమాట. ఇట్స్ ఓకే కమాన్, అయ్యో నాకు డ్యాన్స్ రాదు సార్ అని అంటారు. ఇట్స్ ఓకే, ఫ్లోర్ మీదకి వెళ్తే అదే వస్తుంది అని అంటాడు. వసు ఇబ్బందిగా చూస్తూ ఉంటుందన్నమాట. తన చుట్టూ ఉన్న అమ్మాయిలందరూ రిషి వచ్చి తన్ని డ్యాన్స్ ఆఫర్ చేస్తుంటే తన్ని ఇగ్నోర్ చేయడం వాళ్ళకి నచ్చదు. మొదలే రిషి ఫ్యాన్స్ కదా. సో కమాన్ వసు, ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ వదులుకోకు, కమాన్ వసు చేయాలి అని అంటూ ఉంటారనమాట. కొంచెం ఇబ్బందిగానే హ్యాండ్ ఇస్తుంది. దట్స్ గ్రేట్ అని చెప్పి ఫ్లోర్ మీదకి తీసుకుని వెళ్తారనమాట. ఇంకా సాంగ్ వస్తూ ఉంటుంది, ప్లే అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా రిషి తన కళ్ళు ఆటోమేటిక్గా వసు లిప్స్ మీదకి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా సాంగ్ అయిపోతుంది అనమాట. అందరు క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇద్దరు హక్ చేసుకున్నంత పొజిషన్లో ఉంటారనమాట. ఇంకా రిషి అయితే వసుని చూస్తూ ఇంకా తన హ్యాండ్ ఉంటుంది కదా, సో నడుము మీదకి తీసుకుని వెళ్ళి ఇంకా దగ్గరగా టైట్గా లాక్కొని ఇంకా కిస్ చేస్తాడనమాట. ఇంకా వసు అలాగే ఉండిపోతుంది, షాక్ అయిపోతుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా ఆర్య, అలాగే రిషి వాళ్ళ తాతయ్య, వాళ్ళ పేరెంట్స్ అందరూ షాక్ అయిపోతారు. అక్కడే ఉన్న రోహిత్ కూడా. ఇంకా రిషి మెల్లగా వసు కళ్ళలోకి చూస్తాడనమాట. తన కళ్ళు నీళ్ళు ఉంటాయి, కళ్ళు ఎర్రగా అయిపోయి ఉంటాయి అన్నమాట. తన చెంపల మీద నుంచి జారిపోతూ ఉంటాయి. అప్పుడు స్పృహలోకి వస్తాడు కొంచెం ఏం జరిగిందా అన్నట్టు. అయినా కూడా వాళ్ళు ఇంకా కిస్ చేసుకుంటూనే ఉన్నారన్నమాట. ఇంకా వసుకి బలంగా నెట్టేస్తుంది రిషిని. చాలా కోపంగా ఈడ్చొక్కటి కొడుతుందన్నమాట చంపకి. రిషి చంప మీద అలాగే చేయి పెట్టుకొని ఉండిపోతాడు. ఇంకా వసు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. తన కళ్ళ నుంచి జలజలా రాలిపోతూ ఉంటాయి. అందరి ముందు తనని కిస్ చేసేసరికి తను అది యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంటుంది అనమాట. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి వాళ్ళ ఫాదర్ వస్తువు కనిపిస్తారు. ఇంకా అది కూడా పట్టించుకునే పొజిషన్ లేదనమాట. ఇంకా ఆయనే ముందుకు వచ్చి ఆపి వసు అని అంటారు. ఇంకా వాళ్ళ నాన్నకు కనిపించకుండానే కళ్ళీళ్ళు తుడుచుకొని, నాన్న నువ్వేంట్రా ఇక్కడున్నావు అని అంటే, పార్టీ అయిపోయింది అన్న అందుకే అని అంటూ ఉంటే, సరే పద అని అంటారు. అని చెప్పి ఇంకా వెనక్కి కూర్చుంటుందన్నమాట. ఇంకా సైలెంట్గా ఉంటుంది, ఏం మాట్లాడుతూ. ఆయన మిర్రర్లో నుంచి వసుని చూస్తారనమాట. ఫేస్ డల్గా ఉంటుంది, కళ్ళు ఎర్రగా ఉంటాయి అన్నమాట. ఏడుపు ఆపుకున్నట్టు అనిపిస్తుంది. సో కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. సో పార్ట్ 3 కావాలంటే త్వరగా కామెంట్ చేయండి.